ముందుగా ఈ సూపర్ ఈసీబీసీ అంటే ఎందుకంటే బేసిక్గా ఇంతకుముందు ఇది గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్ కోడ్ అని ఒకటి ఉండేది. అంటే హరిత భవన నిర్మాణాలు అని గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్ కోడ్. తర్వాత దాన్ని ఫర్దర్గా ఇంకా మాడిఫై చేసి ఈ సూపర్ ఈసీబీసీ అంటే సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇటువంటి బిల్డింగ్స్ కట్టడం ద్వారా డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా ఆ పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి విద్యుత్ను గణనీయంగా పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉండే విధంగా తయారు చేయడం కోసం ఆ బిల్డింగ్ కోడ్ తీసుకొచ్చారు. ఆ బిల్డింగ్ కోడ్ లో భాగంగా డెమాన్స్ట్రేషన్ కోసం మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఫస్ట్ ఈ బిల్డింగ్ ముందు మనం మొదలు పెట్టాము. దాదాపు ఇది మరి పృథ్వీ గారు చెప్పినట్లు 14 కోట్లతో. అంటే ఈ బిల్డింగ్ ని ఒక ట్రైనింగ్ సెంటర్ గా వాడుకోవడమే కాకుండా మొత్తం బిల్డర్ కమ్యూనిటీ కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఎటువంటి టెక్నాలజీలు వాడచ్చు, ఈ రకమైన టెక్నాలజీలు వాడడం ద్వారా మేము ఎంత పవర్ సేవ్ చేయగలుగుతున్నాం అనేది కూడా ఎఫెక్టివ్ గా చెప్పడం అనేది మా ఉద్దేశం. అంటే దీంట్లో కొన్ని ప్రమాణాలు పాటించినా కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే ప్రమాణాలు పాటించగలిగితే తప్పనిసరిగా మనకు అఫ్కోర్స్ మేము చేసిన దాని ప్రకారం అయితే 40 to 60 నుంచి 40 నుంచి 60% వరకు మనం విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని డబుల్ గ్లేజ్డ్ విండోస్ కానీ లేకపోతే డెక్ షీట్ వేయడం ద్వారా కానీ డెక్ షీట్ ఒకటి, అలాగే ఎయిర్ గ్యాప్ ఇవ్వడం ద్వారా బ్రిక్ మధ్య క్యావిటీ బ్రిక్స్ వాడి ఎయిర్ గ్యాప్ ఇవ్వడం ద్వారా ఇలాంటి టెక్నాలజీస్ బిగినింగ్ లోనే వాడుకోగలిగితే అది తమకు భరత్ గారు కూడా చెప్పారు, పెద్ద కష్టం లేకుండానే మనం విద్యుత్ను ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంది. అది ఊరికే ఎంతసేపు చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి ఒక బిల్డింగ్ డెమాన్స్ట్రేట్ చేసి కట్టి ఈ అందరికీ చూపించగలిగితే మనం ఫిజికల్ గా ప్రాక్టికల్ గా ఏదో మేము ఇంత ఈ రకంగా కట్టాము, ఇది లేని బిల్డింగ్ కి ఇంత ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంటే ఈ రకమైన ప్రమాణాలతో కట్టిన బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ ఇంత సేవ్ అవుతుంది అని చెప్పడం ఒక ఉద్దేశం. అలాగే బిల్డింగ్ ని ఒక ట్రైనింగ్ సెంటర్ గా వాడుకొని మరి గౌరవ మంత్రి గారు ఇప్పుడే మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి లైన్ మ్యాన్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ మీరు ఇందులో ట్రైనింగ్ ఇవ్వండి అని. దీంతో పాటు మీకు తెలుసు టెక్నాలజీ మారుతోంది, రకరకాలైన ఆధునిక సాంకేతిక పద్ధతులు వస్తున్నాయి. మనము టోటల్ గా స్కాడా సిస్టమ్స్ వాడుతున్నాము, ఆర్ఎన్యూలు వాడుతున్నాము. మరి విశాఖ ప్రాంతంలో అయితే మరి సైక్లోన్స్ కాబట్టి అండర్ గ్రౌండ్ కేబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడుతున్నాం. ఇలా టెక్నాలజీలు మారుతున్నప్పుడు ఎప్పుడో ఒక 10-20 సంవత్సరాల కింద ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్లకు ఆ టెక్నాలజీ అవగాహన ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమంటే ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ పెట్టడం ద్వారా అటువంటి టెక్నాలజీలు వాళ్లకు ఎక్స్పోజ్ చేసి నేర్పించడం ద్వారా వాళ్ళు ఫీల్డ్ లో ఇంకా చురుకుగా జాగ్రత్తగా పద్ధతిగా పనిచేయడానికి అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఎవరైతే ఇంజనీర్స్ జాయిన్ అవుతారో లేకపోతే డిప్లొమా హోల్డర్స్ జాయిన్ అవుతారో జేఎల్ఎంస్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్రాక్టికల్ గా ఇక్కడే మనకు 3-4 ల్యాబ్స్ కూడా పెట్టాము. స్కాడా ల్యాబ్ ఒకటి పెట్టాము, తర్వాత స్మార్ట్ మీటర్స్ ల్యాబ్ ఒకటి పెట్టాము, తర్వాత ఆర్ఎన్యూ ల్యాబ్ ఒకటి పెట్టాము, మీటర్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటి పెట్టాము, తర్వాత ట్రాన్స్ఫార్మర్ ట్రైనింగ్ కూడా ఒకటి పెట్టాము కదా, అదే ట్రాన్స్ఫార్మర్ ట్రైనింగ్ ఒకటి పెట్టాము. అంటే ఈ రకంగా ఫీల్డ్ లెవెల్లో ఏ రకమైన పనులు మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది చేస్తారో అవన్నీ ఆధునిక సాంకేతికతో ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉద్దేశం. మరి గౌరవ మంత్రి గారు కూడా మాకు చాలా ప్రోత్సాహించి దీన్ని తొందరగా కంప్లీట్ చేయండి, త్వరగా మనం ట్రైనింగ్ ఇద్దామని చెప్పారు. ఆ ప్రకారం మరి పృథ్వీతేజ్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని పూర్తిగా దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఈపీడీసీఎల్కే కాదు మరి గౌరవ మంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాము, మొత్తం మిగిలిన విద్యుత్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఇతర డిస్కామ్స్ కావచ్చు, ఒక కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్ గా పర్మిషన్ కూడా అడిగాము. మరి గౌరవ మంత్రి గారు కూడా దాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తారని అనుకుంటున్నాం. సో ఆ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉండే విద్యుత్ సిబ్బందికి అన్నిటికీ విశాఖ ప్రాంతంలో మంచి వాతావరణంలో ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ విత్ రెసిడెంషియల్ అకామిడేషన్ ఇది తయారవుతోంది. ఇది విద్యుత్ రంగ ఉద్యోగులకు తప్పనిసరిగా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది కాకుండా మరి గౌరవ పెద్దలు చాలా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ గురించి చెప్పారు. వాటిని అన్నింటినీ రిపీట్ చేయడం కూడా అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి స్పష్టమైన ఆదేశాలు ఏంటంటే
ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటలు మనము ప్రజలకు అంతరాయాలు లేకుండా, ఎక్కడైనా అంతరాయాలు ఉన్నా కూడా అంతరాయాలను ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ 24 గంటలు క్వాలిటీ పవర్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశానికి అనుగుణంగా మరి గౌరవ మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మరి విద్యుత్ సిబ్బంది అంతా చాలా చక్కగా పనిచేస్తూ దాదాపు 13,000 మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినా కూడా మనం సప్లై చేయగలిగాం ఈ సమ్మర్ లో. అలాగే దాదాపు 254 మిలియన్ యూనిట్ల వరకు కూడా మనం ఎనర్జీ సప్లై చేయగలిగాం. అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పిఎం కుసుమ్ కావచ్చు, అందులో దాదాపుగా 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకి ఇప్పుడే మరి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆమోదించారు. అలాగే రూఫ్ టాప్ సోలార్ కూడా దాదాపు ఒక 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీసీకి ఉచితంగా ఇవ్వాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన సూర్యగారి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 60,000 సబ్సిడీతో పాటు ఎస్సీ ఎస్టీస్కి అయితే మిగిలిన సబ్సిడీ, అలాగే బీసీస్కి అయితే 20,000 అదనంగా సబ్సిడీ ఇచ్చి టేకప్ చేయనున్నారు. దాన్ని కూడా మరి గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మినిమం ఒక 10,000 వరకు సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. దానికి కూడా ఈ ఈపీడీసీలో సిబ్బంది అంతా కూడా సహకరించి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈపీడీసీ యంత్రాంగాన్ని, పృథ్వీ తేజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత చక్కటి ట్రైనింగ్ సెంటర్ ను తయారు చేసినందుకు. ఈ ట్రైనింగ్ సెంటర్ తయారు చేసిన తర్వాత దీన్ని ఎఫెక్టివ్ గా వాడుకోవడం అనేది కూడా అవసరం. దీనికి నాకు తెలిసి ఒక గవర్నింగ్ బాడీను, అడ్వైజర్ బాడీ లాంటిది వేసి దీంతో పాటు మనం మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ ఎంప్లాయీస్ కూడా మనం ఇక్కడ కోర్సులు ఆర్గనైజ్ చేయగలిగితే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఆ రకంగా కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈపీడీసీఎల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.